వారి హోంకరింపులేవి, వారి గింకారాలు ఏవైపోయినాయి, పోలవరం ప్రాజెక్టుకి నిధులేవి, విభజన చట్టంలో పొందుపరచబడినటువంటి దుగరాజుపట్నం పోర్టుకి నిధులేవి, కడప ఉక్కు ఫ్యాక్టరీకి నిధులేవి, రాజధాని నిర్మాణానికి ఫండ్స్ ఏవి, అన్నిటికంటే మించి విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ నిధులేవి. వీటి మీద ఈ బడ్జెట్ ఏం మాట్లాడకపోయినా కూడా ప్రత్యేక హోదా పక్కన పెట్టేసి ప్యాకేజీ ద్వారా సాధించుకుంటామని చెప్పేసినటువంటి ఈ మహానాయకులందరూ చంద్రబాబు నాయుడు గారి లగాయతు కింద ఉన్నటువంటి నాయకుల వరకు కూడా సవాళ్లు విసిరారు, తొడలు కొట్టారు, జబ్బలు చరుచుకున్నారు. విభజన చట్టంలో పొందుపరచబడినటువంటి ఈ అంశాలకి లేదు, మీరే చెప్పినట్లుగా ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించిన ఈ అంశాలన్నీ అంతో ఇంతో ఉన్నాయి. వీటికి నిధులు ఏవి ఈ బడ్జెట్లో? ఈ నిధులు లేనిటువంటి సందర్భంలో సైతం కేంద్ర ప్రభుత్వం దగ్గర కిమ్మనకుండా నోరు మూసుకుని ఎంపీలందరూ కూడా, తెలుగుదేశం ఎంపీలు, అద్భుతంగా ఉంది బడ్జెట్ అని చెప్పేటువంటి స్థితికి దిగజారిపోయారంటే ఇవాళ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఘర్షణ వద్దు, సామరస్యంగా సాధించుకుంటామని. మీరు ఘర్షణకి వెళ్ళరు, సామరస్యంగానూ సాధించుకోరు. చివరికి ఈ రాష్ట్రాన్ని ఎడారి చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారనేది సంపూర్ణంగా అర్థమవుతా ఉంది. పోలవరం ప్రాజెక్టుకి నాబార్డు నుంచి నిధులు అన్నారు. యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్స్ స్కీమ్ ఏదైతే ఉందో, సత్వరమే పూర్తి చేయవలసినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు చట్టం, దాని కింద దేశంలో 99 ప్రాజెక్టులు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లోనే 8 ప్రాజెక్టులు ఉన్నాయి పోలవరంతో కలుపుకొని. ఈ ప్రాజెక్టులకి మీరు ఎక్కడ నిధులు స్పెసిఫై చేశారు? 20,000 కోట్ల నుంచి 40,000 కోట్ల వరకు నాబార్డుకి కార్పస్ ఫండ్ని పెంచారు. ఆ పెంచినది ఈ 99 ప్రాజెక్టులకి పంచుకుంటూ వెళితే పోలవరం ప్రాజెక్టు 2050 కూడా పూర్తి కాదు. మీరు విజన్ని 2020 కాదు, మీ విజన్ అంతా 420 విజన్ తోటి ప్రజలను మభ్యపెట్టడం తప్పితే కేంద్రాన్ని గట్టిగా అదమాయించి, లేకపోతే మీరే చెప్తున్నట్టుగా బతిమాలి బామాలుకున్నా సరే, మీరు అంటున్నారు కదా మేము ఘర్షణ పడడం, బతిమాలుకుంటాం, బామాలుకుంటాం అని, అలా అయినా సరే నిధులు ఎక్కడ తీసుకురాగలిగారు? విశాఖపట్నం రైల్వే జోన్ గురించి నిన్న మొన్నటి వరకు ఆ విశాఖపట్నం ఎంపీ గారు హరిబాబు గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, ఆయన చెప్పేసి వారు ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని చెప్పేవాడు ఆయన. ఈ రైల్వే జోన్ ఊసేలేదు ఇవాళ ఈ బడ్జెట్లో. రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి అన్ని రకాల విధానాల్లోనూ మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ₹1 విదల్చలేదు. ఎక్కడా కూడా ఈ బడ్జెట్ సంపూర్ణంగా ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిందనేటువంటి విషయంలో ఏ రకమైన రెండో అభిప్రాయానికి తావే లేదు. పెట్టి బడ్జెట్ చాలా బాగుందని మీరు దాన్ని స్వాగతించడం అనేది ఈ రాష్ట్ర ప్రజల నోట్లో మట్టి కొట్టడం అయినటువంటి మాటలో ఎటువంటి అనుమానం లేదు. ఇక బుచ్చయ్య చౌదరి గారు, ఆయన ఎంతో అనుభవం ఉన్న నేత. నాకేమీ ఆయన సీనియర్ మోస్ట్ నేత అని చెప్పడానికి కానీ, సమర్థుడైనటువంటి నేత అని చెప్పడానికి కానీ నాకేమీ అభ్యంతరం లేదు. కానీ మీరు పంచాయతీల్లో అవినీతి జరిగింది అని అడిగితే దాన్ని అధికార పక్షంలో ఉండి ఇంత సీనియర్ మోస్ట్ లీడర్ అయి ఉండి దాన్ని అరికట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం మానేసి మీరు భుజాలు ఎందుకు తడుకుంటున్నారు? మీరు భుజాలు తడుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? అవినీతి జరిగిందనేటువంటి విషయం అందరూ కోడేకొస్తున్నారు. అవినీతిని అరికడతామని చెప్పండి, లేకపోతే అవినీతి ఎక్కడ జరగలేదో చెప్పండి, ఎక్కడ జరిగిందో చెప్పండి, లేదా అసలు జరగలేదనేటువంటి మాట చెప్పండి. మీరెందుకు భుజాలు తడుకుంటారు? మీరెందుకు పంచాయతీ అధికారులను వెనకేసుకొచ్చి, జరిగినటువంటి అవినీతిని వెనకేసుకొచ్చి మీరు మా మీద ఎందుకు బురద చల్లడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు? నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఆయనకి ఈసారి మినిస్టర్ వస్తారు అనుకున్నాం, రాలేదు అంటే ఈజ్ మోర్ దెన్ ఏ మినిస్టర్ అని చెప్పి నేను మంచి మాట చెప్పాను ఆయన చాలా సందర్భాల్లో. ఆయన కేవలం శాసనసభ్యుడు అయినా కూడా ఈజ్ మోర్ దెన్ ఏ మినిస్టర్, అంత పరపతి ఉందని చెప్పి మేము అన్నాం.
మరి ఆయన ఆ పరపతిని ఈ అవినీతిని అరికట్టడానికి ఉపయోగించాలి తప్పితే తిరిగి మా మీద బురద చల్లడానికి ప్రయత్నించడం అనేది ఎంత మాత్రం సమంజసం కాదు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే నాకు హాస్యాస్పదంగా అనిపించింది, నేను ఆయన మాట్లాడే ప్రసంగ పాఠం మొత్తం చూశాను మొన్న. ఆయన ఇతనెవడో ఇవ్వడానికి విజిలెన్స్కి, మేమే ఇచ్చాం విజిలెన్స్కి అంటున్నాడు ఆయన. అయ్యా, మీకున్నంత అనుభవం నాకు లేకపోయినా రాజకీయాల్లో, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ఎవరికైనా కంప్లైంట్ చేస్తుంది, కానీ అధికార పక్షమే వెళ్ళి కంప్లైంట్ చేసేటువంటి పరిస్థితి మరి నేనైతే చూడలేదు ఎప్పుడు. అధికార పక్షం చేయవలసిన పనేంటి? ఎవరైనా ఎక్కడైనా కంప్లైంట్ చేస్తే దాని మీద సత్వరమే మీరు దానికి నివారణ చర్య తీసుకునే విధంగా మీరు అధికారుల మీద కొరడా జుడిపించాలి. అది మానేసి మేమే ఇచ్చాం విజిలెన్స్కి. ఎప్పుడు ఇచ్చారు విజిలెన్స్కి మీరు రిపోర్టు? మీరు ఇవాళ కొత్తగా ఇప్పుడు 2014 వరకు ఉన్న ప్రభుత్వాలు చేసేవి అని అనడానికి ఇంకా లేదు అవకాశం. ఎందుకంటే మీకు యాంపుల్ టైం ఇవ్వడం జరిగింది. ఇవాళ 3 సంవత్సరాలు పూర్తయిపోయింది మీరు అధికారంలోకి వచ్చి. మీరు ఇంకా పాత పాటే పాడతాను 2014 వరకు అనేటువంటి మాట చెప్తే ఎవరో వినరు. ఈ 3 సంవత్సరాల కాలంలో మీరు ఏం చేశారు? ఈ 3 సంవత్సరాల కాలంలో పంచాయతీల్లో ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి అవినీతి నిజానికి బయటికి వెళితే మాకు చెప్తున్నారు అందరూ కూడా, ఇసుకలో కుంభకోణం, చెరువులు తవ్విన మట్టిలో కుంభకోణం, పంచాయతీల్లో కుంభకోణం. ఇంత పెద్ద ఎత్తున రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అవినీతి కనపడుతున్న నేపథ్యంలో ఇవి నేను చేస్తున్న ఆరోపణలు కాదు, ప్రజలందరూ చెప్తున్న మాట. వీటి మీద మీకున్నటువంటి సమర్థత, మీకున్నటువంటి అనుభవం, వీటిని రంగరించి వాటి నిగ్గు తేల్చండి. మేము కోరేది అదే. ఒకవేళ ఏమీ లేదంటే మేము సంతోషంగా చప్పట్లు కొడతాం. వీటిని నిగ్గు తేల్చవచ్చు. విజిలెన్స్కి మా కంప్లైంట్ లాడ్జ్ చేసామంటే దాని అర్థం ఏంటి? మీరు దాంట్లోంచి నిగ్గు తేల్చండి అనేటువంటి మాటే మేము అడుగుతున్నాం. నిగ్గు తేల్చే కార్యక్రమాన్ని మీరు చేపట్టండి. అది మానేసి మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, దానికి మేము ఒక స్టేట్మెంట్ ఇస్తాం, ఇక్కడతో ఈ సమస్య అయిపోతుంది అనేటువంటి విధానంలోకి మాత్రం దయచేసి వెళ్ళద్దు. మీరు ఖచ్చితంగా దాని మీద నిగ్గు తేల్చమని అడుగుతున్నాం. ఇవాళ ఎక్కడ చూసినా అవినీతి ఉందనేటువంటి విషయం చెప్తుంది. మీరేమంటున్నారు? పక్కన అభివృద్ధి కనపడటం లేదా అనేటువంటి మాట అడుగుతున్నారు. మద్దతు ఉన్న నేత పోలవరం ప్రాజెక్టు గురించి మీరే చాలామంది మిత్రులు అడిగారు. ఆ రోజు నేను అది కూడా విన్నాను పూర్తిగా. పోలవరం ప్రాజెక్టుని ఆల్రెడీ నేషనల్ ప్రాజెక్టుగా చేశారు కదండి గత ప్రభుత్వం అడిగితే ఈయనేమన్నాడు? గత ప్రభుత్వం మాట చెప్పింది అంతే, అంతేగాని ఎక్కడ బిల్లులో పెట్టిందా అని. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఒకసారి చదవండి దయచేసి. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో సెక్షన్ 90, అండర్ సెక్షన్ 90 ఆఫ్ ది యాక్ట్, ది డీటెయిల్స్ ఆఫ్ Section 90 of the Act declares the Polavaram irrigation project as a national project. దీన్ని జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేస్తున్న సెక్షన్ 90 ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఈ మాత్రం కూడా మీరు చదవకపోతే ఎలాగా? ఇది అసలు బిల్లులో ఉందా? బిల్లులో పెట్టారా? ఎక్కడ పెట్టారని అడుగుతారు. ఆ రోజు ఒకటే మేము అనౌన్స్ చేస్తున్నా, పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇవాళ కూడా చెప్తాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పూనుకుని ఉండకపోతే ఇవాళ కూడా ఏ రకమైనటువంటి అనుమతులు వచ్చి ఉండేవి కాదు. మీ హయాంలో మీ శాసనసభ్యుడు ఒడ్డి వీరభద్రరావు గారు రోడ్ల మీద పాదయాత్రలు చేశాడు, సైకిల్ తొక్కాడు, ఢిల్లీ వరకు వెళ్ళాడు, పోలవరం ప్రాజెక్టు కావాలని తిరిగాడు. ఏనాడైనా మీరు స్పందించారా? ఒక్కరూ స్పందించలేదు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ ప్రాజెక్టుకి అవసరమైనటువంటి అనుమతులు, కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అనుమతి ఏదైతే ఉందో అది చిన్న విషయం కాదు. ఇవాళ మీకు ఫారెస్ట్ యాక్ట్ అనేది చాలా స్టింజెంట్ యాక్ట్. లేకపోతే ఇప్పటికే మనం దివాన్ చెరువు దగ్గర ఉన్నటువంటి అడవిని మనం ఇళ్ల స్థలాలుగా ఇచ్చేసి ఉండేవాళ్ళం. ఆ అటవీ భూములు ముట్టుకోవడానికి మనకి ఎక్కడ అవకాశం ఉండదు. దాంట్లో ఇన్స్ట్రుమెంటల్ ఉండవల్లి అరుణ్ కుమార్, నేను గర్వంగా చెప్పగలను. ఇవాళ ఆయన వేరే పార్టీ, మీరు వేరే పార్టీ, ఇదేమి పార్టీల సంబంధం కాదు. ఆ రోజు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన పోలవరం ప్రాజెక్టుకి రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఆ అనుమతులు తీసుకురావడంలో ఇన్స్ట్రుమెంటల్గా ఉపయోగపడ్డాడు అరుణ్ కుమార్ గారు. ఇవి వాస్తవాలు. ఇవాళ మీరు రాజశేఖర రెడ్డి గారు తవ్వేసినటువంటి కాలవల్లో మీరు ఏమన్నారు? ఏదో మట్టి పనులు చేశారన్నారు. మట్టి పనుల కాంక్రీట్ వర్క్ జరిగింది. రైట్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ కానీ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కానీ, ఆ రెండిట్లో మీరు ఇవాళ ఒక చెంబు నీళ్లు పోసి ఒక 55 టీఎంసీలు వాటర్ని పట్టుకెళ్ళి అందులో 48 టీఎంసీలు వాటర్నేమో అక్కడ సాగరంలో పాలు చేసేసి మీరు 55 టీఎంసీలు మేము కృష్ణా డెల్టాకి ఇచ్చేసామని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళింది 8 టీఎంసీలే. కనీసం అది కూడా వెళ్ళటానికి కారణం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కాలువల నిర్మాణం.
ఆ నిర్మాణంలో మీరు ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టగలుగుతున్నారంటే సరే, ఇవాళ మీరు మీ గొప్ప ప్రతిభ ఉన్నటువంటి మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఈ బడ్జెట్లో మీరు ఎందుకు డబ్బులు కేటాయించలేకపోతున్నారు? 16,000 కోట్లకే మాత్రమే నీతి ఆయోగ్ యొక్క యాక్సెప్టెన్స్ ఉందని అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఎస్కలేటెడ్ ప్రైస్ 40,000 కోట్లు అంటున్నారు. 40,000 కోట్లకి మీరు అనుమతి ఎక్కడ తెచ్చుకోగలిగారు? ఇప్పుడు మీరు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫండ్స్, మీరు ఖర్చు పెట్టినటువంటి ఫండ్స్లోనే డిస్క్రిపెన్సీ ఎంత ఉంది? 8,000 కోట్లు ఇంకా ఉంది. 3,890 కోట్లు ఉంది. 3,890 కోట్లని మీకు ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి. అవి కూడా మీరు ఈ బడ్జెట్లో కేటాయించుకోలేకపోయారే. అవి ఎందుకు కేటాయించుకోలేకపోయారు? తర్వాత ఏదో అరుణ్ కుమార్ గారు చెప్పబట్టి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి ఒక మాట చెప్పాడు. అరుణ్ కుమార్ గారు 2014 ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేశాడు. ఆయన రిజైన్ చేసిన తర్వాత కూడా నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగాను. 2014లో ఘోరాతి ఘోరమైనటువంటి ఓటమి చూసే విధంగా ఎంపీగా పోటీ చేశాను. కాంగ్రెస్ పార్టీ అంటే ఓటేసే పరిస్థితి లేని టైంలో రాజమండ్రి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు బుచ్చి చౌదరి గారు మంచివాడే, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అయిన వెంటనే భ్రష్టుడు అయిపోయాడు అనేటువంటి మాట చెప్తున్నాను.